హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 23. డేట్ చూసుకుంటే 2 మే 2020. టైం వచ్చేసరికి 6 o'clock అయితే అవుతుంది. సో ఈ టైం వరకు నా టెక్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఇంకా మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీ దానికైతే వస్తుంది. సో మనం లేట్ చేయకుండా మన టెక్ అప్డేట్స్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడితే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ రాబోతున్న యాపిల్ స్మార్ట్ వాచ్ 6 సిరీస్ ఉంది కదా. సో ఈ 6 సిరీస్లో అయితే రాబోతున్న కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి అయితే ఒక అతను ట్విట్టర్ ద్వారా అయితే ట్వీట్ అయితే చేశారు. సో ఈ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే, సో ఏదైతే మనకి స్లీపింగ్ అయితే ట్రాక్ చేయబోతున్నట్టు, అలాగే మనకి లాంగ్ బ్యాటరీ లైఫ్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. సార్ చిప్సెట్ చూసుకుంటే S6 సంబంధించిన చిప్సెట్ అయితే ఉంటుంది. బ్లడ్ లెవెల్ ఆక్సిజన్ అయితే మెజరింగ్ చేసి సెన్సార్ అయితే తేబోతున్నారు. దాంతోపాటు మనకి మెంటల్ హెల్త్ అబ్నార్మల్ డిటెక్షన్ అయితే ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. సో ఈ ఫీచర్స్ అనేవి నెక్స్ట్ రాబోతున్న యాపిల్ 6 సిరీస్లో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, OnePlus Z గురించి. సో మన ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్న ఏదైతే OnePlus Zకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫేక్ అనేసి ఒక అతను అయితే ట్విట్టర్ ద్వారా అయితే ట్వీట్ అయితే చేశారు. సో ఎవరో కాదు, మ్యాక్స్ జే అనేసి. సో ఇతను చెప్పిన దాని ప్రకారం ఏదైతే మన మీడియాటెక్ సంబంధించిన డైమండ్ సిరీస్ 1000 సిరీస్ అయితే యూస్ చేస్తారని చెప్పాం కదా. సో ఇతను చెప్పిన దాని ప్రకారం ఈసారి రాబోతున్న OnePlus Zలో చూసుకుంటే స్నాప్డ్రాగన్కి సంబంధించిన 765 ప్రాసెసర్ని అయితే యూస్ చేయబోతున్నట్టు ఇక్కడైతే చెప్తున్నారు. సో ఇది మనకి రూమర్ అనమాట. బట్ ఏదైతే మొబైల్ లాంచ్ అయ్యే మరుసటి రోజు కూడా ఏదైతే వీటికి సంబంధించిన రూమర్స్ అయితే మనకి వస్తూనే ఉంటాయి. సో ఏది మనకి నిజమైన రూమర్, అలాగే ఏది మనకి అబద్ధం అనేసి సో మొబైల్ లాంచ్ ఎంతవరకు మనం చెప్పలేం. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే, సో ఫ్రెండ్స్, OnePlus నుంచే సో OnePlus ఆక్సిజన్ వాయిస్ ఉంది కదా. సో దీంట్లో వీళ్ళు కొన్ని ఫీచర్స్ని అయితే ఫ్యూచర్లో తేపోతున్నట్టు ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారు. సో మనకి దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ అయితే కూడా ఇక్కడ వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఈ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే, సో ఫస్ట్ వచ్చేసరికి వీళ్ళు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీద అయితే వర్క్ చేయబోతున్నట్టు చెప్పి మనకు తెలిసిందే. సో ఈ ఫీచర్ని అయితే తేబోతున్నారు. అలాగే మనకి ఫొటోస్ అయితే మనకి గ్యాలరీలో ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ని మన ఫింగర్ ప్రింట్ అయితే మనకి ఐడి ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేసుకొని మనకు ఫొటోస్ గ్యాలరీలో ఫొటోస్ అనేవి హైడ్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. అలాగే మనకి ఏదైతే ప్లేబ్యాక్ సౌండ్ ఉంటుంది కదా, మనకి వన్స్ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోయిన వెంటనే మనకి ఒక సౌండ్ లాగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. అలాగే మనకి ఫోల్డర్ సంబంధించిన ఏదైతే యాప్ డ్రైవర్ ఉంటుంది కదా, సో అందులో మనకి ఫొటోస్ ఉండబోతున్నట్టు చెప్తున్నారు. ఇంకా లాస్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైతే జెన్ మోడ్లో వీళ్ళు కొన్ని ఎసెన్షియల్ ఫీచర్స్ని అయితే యాడ్ చేస్తామనేసి ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఈ ఫీచర్స్ అనేవి అప్కమింగ్ మనకి అయితే OnePlus ఆక్సిజన్ వాయిస్లో అయితే అప్డేట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే, సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా రియల్మీ XT యూస్ చేస్తుంటే మాత్రం మీకు ఒక అప్డేట్ అయితే రోల్అవుట్ చేశారు. సో ఈ అప్డేట్లో వీళ్ళు Android 10 దాంతోపాటు మనకి రియల్మీ UI 1.0 అయితే వీళ్ళు రోల్అవుట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈసారి వచ్చేసరికి వీళ్ళు గెస్చర్స్ కంట్రోల్ అయితే చేంజ్ చేశామని చెప్తున్నారు. ఫోకస్ మోడ్ని అయితే ఇంప్రూవ్ చేశారు. అలాగే న్యూ యానిమేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే తెచ్చామని చెప్తున్నారు. అలాగే మనకి అయితే ఆడియో క్వాలిటీ ఉంటుంది కదా, థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేసేటప్పుడు, సో వీటిని అయితే వీళ్ళైతే ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు ఈ అప్డేట్లో అయితే. సో దాంతోపాటు మనకి డాక్ వాలెట్ ఏదైతే ఉందో ఐడి, సో దీన్ని కూడా వీళ్ళు యాడ్ చేశారు. సో దీన్ని యూజ్ చేసి మీ గవర్నమెంట్ సంబంధించిన కొన్ని అయితే మనకి పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే మీరు దీనిలో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అని ఇక్కడైతే చెప్తున్నారు. ఒకవేళ మీరు రియల్మీ XT యూస్ చేస్తుంటే మాత్రం సో మీకు చెక్ చేసుకోండి, ఈ అప్డేట్స్ అయితే మీకు రోల్అవుట్ అయ్యాయి. నెక్స్ట్ అప్డేట్ గురించి మారితే Redmi k30i. సో మన ఫ్యూచర్లో అయితే మనకి పాస్ట్లో విన్న అయితే మనకి ఇది ఒక రూమర్ లాగా అయితే వచ్చింది. సో మనకి పెద్దగా పట్టించుకోలేదు కదా, అయితే మనకి Redmi K30 అలాగే K30 Pro అయితే లాంచ్ చేస్తారని చెప్పాం. సో ఇప్పుడు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం చూసుకుంటే, అయితే Redmi k30i అనేది మాత్రం అయితే Redmi K30కి అయితే అయితే లైట్ వర్షన్ అయితే తీసుకురాబోతున్నట్టు ఇక్కడైతే చెప్తున్నారు. సో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే మనకి Redmi K30i. సో వీళ్ళు చెప్పిన ప్రకారం ఫ్రంట్ సైడ్ మనకి పంచోల్ కట్అవుట్ అయితే రాబోతుంది. ఏదైతే దీని ప్రాసెసర్ చూసుకుంటే 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ మనకి ఏదైతే 48 మెగాపిక్సెల్ సంబంధించిన క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే తీసుకురాబోతున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే మనకి Android 10 అలాగే MIUI 11కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దీంట్లో మనకి MIUIకి సంబంధించిన కెమెరా యాప్ ఏదైతే ఉందో దాన్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో మనకి ఇది అయితే 19,000 రూపీస్లో లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి Redmi K30కి అయితే లైట్ వర్షన్గా అయితే. సో చూద్దాం, మనకి ఇది ప్రజెంట్ రూమర్ మాత్రమే. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నామంటే, Samsung Galaxy M21 అలాగే Samsung Galaxy A50s. సో వీటికి సంబంధించిన ప్రైజెస్ అనేది ఇండియాలో అయితే వీళ్ళు కట్ అయితే చేశారు. సో ప్రజెంట్ మనకి అయితే వాళ్ళు లాంచ్ చేసిన ప్రైజెస్, సో దానికి హైక్ అయితే చేశారు కదా, మనకి GST కారణంగా మనకి ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు మనకి వీళ్ళు దీనిపైన ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు పర్మనెంట్ ప్రైస్ కట్ అయితే చేశారు. సో మనకి ఒరిజినల్ ప్రైస్ అయితే మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనబడుతున్నాయి. అలాగే ప్రజెంట్ మనకి లేటెస్ట్
లేటెస్ట్ ప్రైజెస్ కూడా చూసుకున్నామంటే అయితే సామ్సంగ్ గెలాక్సీ M21 సంబంధించిన ప్రైజెస్ చూసుకుంటే 4+64GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 13,199 రూపీస్ అయితే పెట్టారు. అలాగే మనకి 6+128GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 15,499 రూపీస్ అయితే పెట్టారు. అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ A50s చూసుకున్నామంటే 4+128GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 18,599 రూపీస్ అయితే చేశారు. అలాగే మనకి 6+128GB సంబంధించిన మోడల్ చూసుకున్నామంటే 20,556 రూపీస్ అయితే ప్రైస్ చేశారు. సో ప్రజెంట్ వీళ్ళు మనకి వెబ్సైట్లో అలాగే మనకి అమెజాన్ అలా ఫ్లిప్కార్ట్లో అయితే ఈ ప్రైస్ అయితే కనబడుతున్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నామంటే అందరూ వెయిట్ చేసే ఇన్ఫర్మేషన్ కోసం అయితే సో ఎప్పుడు మనకి ఈ కామర్స్ అంటే అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ వాటి డెలివరీస్ అనేవి స్టార్ట్ చేస్తారనేసి చాలామంది అయితే అడిగారు. సో ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఇక్కడ నేను మీ క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి అయితే WHA సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్నెస్ సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నామంటే ఏదైతే మనకి May 3 నుంచి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వాటి సంబంధించిన డెలివరీస్ అనేది స్టార్ట్ చేయమని పర్మిషన్స్ అయితే ఇచ్చారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే మనకి లాక్డౌన్ అనేది ఎక్స్టెన్షన్ చేశారో May 3 అనుకున్నాం, May 17కి అయితే వెళ్ళిపోయింది. సో వీళ్ళు వచ్చేసరికి అయితే ఎసెన్షియల్ సర్వీసెస్ అలాగే నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ వచ్చేసరికి అయితే May 4 నుంచి అంటే మండే నుంచి అయితే మనకి డెలివరీ స్టార్ట్ చేయమనేసి ఇక్కడైతే వీళ్ళు పర్మిషన్స్ అయితే ఇచ్చారు. సో అది కూడా మనకి ఎవరికి డెలివరీస్ అనేవి డెలివరీ చేయాలంటే ఎవరైతే మీరు జోన్స్ అనేవి వీళ్ళు సెలెక్ట్ చేశారు కదా గవర్నమెంట్ వాళ్ళు, రెడ్ జోన్, గ్రీన్ జోన్ అలాగే ఆరెంజ్ జోన్స్ అని చెప్పేసి. సో ఏదైతే మనకి ఆరెంజ్ జోన్ అలాగే గ్రీన్ జోన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే డెలివరీస్ అనేవి వీళ్ళైతే స్టార్ట్ చేయబోతున్నారు. ఒకవేళ మీరు రెడ్ జోన్లో ఉంటే మాత్రం మీకు డెలివరీస్ అనేవి వీళ్ళు చేయడం లేదని చెప్తున్నారు. సో రెడ్ జోన్స్ అంటే మనకి అయితే మోర్ దాన్ 15 పీపుల్స్ కానీ ఎక్కువ అఫెక్ట్ అయితే మాత్రం కరోనా వల్ల సో అది దాన్ని రెడ్ జోన్స్ అయితే అంటాం. అలాగే మనకి 0% కరోనా వైరస్ పర్సన్ అయితే ఉంటే దానికి గ్రీన్ జోన్స్ అయితే అంటాం. అలాగే ఆరెంజ్ చూసుకుంటే లోపల ఉంటే మాత్రం వాళ్ళు వచ్చేసరికి ఆరెంజ్ జోన్స్ అయితే అంటాం. సో ప్రజెంట్ మీకు అయితే May 4 అంటే మండే నుంచి అయితే డెలివరీస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆర్డర్స్ అయితే కూడా తీసుకుంటారు. మనకి అయితే రీటైలర్స్ ఉంటారు కదా మొబైల్ రీటైలర్స్ సో వాళ్ళకు కూడా పర్మిషన్స్ అయితే ఇచ్చారు. మీరైతే ఆ డెలివరీస్ అనేవి మీకు స్టార్ట్ అయితే సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడితే సో ఫ్రెండ్స్ వడాఫోన్ అయితే ఒక వర్చువల్ అసిస్టెంట్ అయితే లాంచ్ చేశారు. సో ప్రజెంట్ వచ్చేసరికి వాళ్ళ వెబ్సైట్లో అలాగే వడాఫోన్ సంబంధించిన యాప్లో అలాగే ఐడియాకి సంబంధించిన యాప్లో అయితే ఈ వర్చువల్ అసిస్టెంట్ అయితే అందుబాటులో ఉంది. సో దాంతోపాటు మనకి మీరు ఈ వర్చువల్ అసిస్టెంట్ వచ్చేసరికి వాట్సాప్ ద్వారా అయితే మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వర్చువల్ అసిస్టెంట్ యూజ్ చేసి మనం ఏమేమి చేయొచ్చు అంటే మీరు అయితే మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు, పేమెంట్ అయితే చేసుకోవచ్చు, అలాగే మీరు ప్లాన్ యాక్టివేషన్ కానీ సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటిని మీరు వీళ్ళు తీసుకోవచ్చు. ఇది ఒక కస్టమర్స్ సర్వీస్ కేర్ సెంటర్ లాగా అనమాట. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాళ్ళైతే కాంటాక్ట్ అయితే కావచ్చు. సో ఎవరైతే మీరు వడాఫోన్ యూజ్ చేస్తున్నా మాత్రం 9654247440 సో ఈ నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఐడియా యూజ్ చేస్తుంటే 7065297440 సో ఈ నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకొని వాళ్ళైతే కాంటాక్ట్ కావాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడితే సో ఫ్రెండ్స్ వివో ఒక కొత్త పేటెంట్ అయితే వీళ్ళు ఫైల్ అయితే వేస్తారు. చూడండి మనకి అయితే స్లైడింగ్ కెమెరా డిజైన్ లా అయితే ఉంది. సో ఫుల్ స్క్రీన్ కోసం అయితే ఫ్రంట్ సైడ్ పాపప్ సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి కదా సో దీని అయితే వీళ్ళు స్లైడింగ్ మెకానిజంలో అయితే యూజ్ చేశారు. సో ఆల్రెడీ మనకి చూసినా మనం అయితే మనకి కొన్ని ఫోన్స్ అయితే స్లైడింగ్ కెమెరా డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో మళ్ళీ వివో కూడా సేమ్ అయితే మనకి స్లైడింగ్ కెమెరా డిజైన్ అయితే తీసుకురాబోతున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే సో ఫ్రెండ్స్ నిన్నైతే నేను చెప్పాను కదా సో MI బ్రౌజర్ వచ్చేసరికి అయితే యూజర్ సంబంధించిన డేటా అనేది వీళ్ళు చైనా సర్వర్స్కి అయితే పంపిస్తున్నారు అనేసి. సో దీనివల్ల ఇప్పుడు వచ్చేసరికి ఎవరైతే CEO ఉన్నారు కదా షామీ CEO మనోజ్ జైన్ కుమార్ సో అతనైతే ట్విట్టర్ ద్వారా అయితే ఒక ట్వీట్ అయితే పెట్టాడు, ఒక మెసేజ్ లాగైతే. సో వాళ్ళ ఏదైతే MI బ్రౌజర్ అనేది అయితే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు షేర్ చేయడం లేదనేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా సో దీనైతే అతనైతే మెన్షన్ చేశారు. సో ఎవరైతే మనకి ఫోప్స్ కానీ అలాగే సైబర్ సెక్యూరిటీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు తప్పుగా అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారనేసి చెప్తున్నారు. అలాగే మనకి ఫైనల్గా చూసుకున్నామంటే ట్విట్టర్లో పోకోకి సంబంధించిన ఒక ట్వీట్ అయితే పోస్ట్ అయితే వేసింది 1 అవర్ బ్యాక్ అయితే. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి వాళ్ళ పోస్ట్లో ఏం కనబడుతుందంటే పోకో ఈజ్ వేకింగ్ అప్ అనేసి. సో చూద్దాం మనకి ఈ మంత్ గానే మనకి పోకో నుంచి పోకో F2 Pro కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్ నేను అప్డేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇవి ఇప్పటి వరకు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని అయితే నేను ఇలాంటి ఇంకొక వీడియోలో అయితే మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.